హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. కమెంట్లో నన్ను అడిగారు, సార్ ఈ డెకరేటివ్ లెటరింగ్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలి సార్? బ్యాక్గ్రౌండ్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ ఎలా చేయాలి అని కమెంట్లో నన్ను అడిగారు. సో ఒక్కొక్కసారి మీకు క్వశ్చన్ పేపర్లో మీరు లైట్ బ్యాక్గ్రౌండ్ చేయండి అని ఇవ్వచ్చు. సాధారణంగా ఏంటంటే ఇలా రాస్తే సరిపోతుంది, కానీ క్వశ్చన్ పేపర్లో అడిగితే కంపల్సరీ లైట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వాలి. సో అలా క్వశ్చన్ పేపర్లో ఏదైతే అడుగుతారో అదే చేయండి. అంతేగాని డెకరేషన్ చేయమన్నారని చెప్పి మీ ఇష్టం చేయకండి. మీ పర్సనల్గా మీరు చేసుకోవచ్చు, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ యూలో ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. నలుపు లేక వేరే కలర్స్ వాడమంటే మీరు వేరే కలరు అదర్ కలర్ యూజ్ చేయండి. లేదంటే మల్టీ కలర్ చేయండి. మల్టీ అంటే 2 కలర్ చేసి చేయొచ్చు. ఓకే, నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నన్ను అడిగింది సార్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చి ఇలా చేయమంటే ఎలా చేయాలి? ఇది నన్ను అడిగిన కమెంట్లో అడిగిన క్వశ్చన్. సో దీన్ని ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ మీరు టోటల్గా ఇదంతా రెడీ చేసుకున్నారు, పేపర్ అంతా కంప్లీట్ చేసేసారు. మీరు ఏ లెటర్ అయితే డెకరేషన్ చేయాలనుకున్నారో ఆ లెటర్స్ అన్ని డెకరేషన్ చేసేసారు, ఏ నేమ్ అయితే అది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, బ్యాక్గ్రౌండ్ వెయ్యాలి అంటే ఫస్ట్ ఇదంతా కంప్లీట్గా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాతే చెయ్యాలి. బిఫోర్ చేయకూడదు, ఎందుకంటే బిఫోర్ చేస్తే దాని మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఆడేది వాటర్ కలర్స్ ఆర్ పోస్టర్ కలర్స్ యూజ్ చేస్తాం కాబట్టి. ఫస్ట్ మీరు ఇలా లెటరింగ్ కంప్లీట్ చేసేసుకోండి, నేమ్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా ఆరనివ్వండి, కలరు స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోండి. ఓకే, కంప్లీట్గా మీరు ఆరిపోయిన తర్వాత ఎరేజ్ చేసేసుకోండి. ఏదన్నా మీకు పెన్సిల్ లైన్స్ ఉంటే ఎరేజ్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే, లైట్ కలర్ ఏదన్నా చేయమన్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మనకున్న 12 కలర్స్లో ఇందులో లైట్ కలర్ ఎలా తెలుస్తుంది అంటే, ఇందులో లైట్ కలర్స్ చాలా ఉన్నాయి. మీరు దీన్ని కూడా లైట్గా చేయొచ్చు. దీని ఎల్లో ఆకర్ అంటారు, ఇది చేయొచ్చు, ఇది చెయ్యొచ్చు. ఇది కూడా లెమన్ ఎల్లో, కానీ ఇది ఎక్కువ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది డల్ అయిపోతుంది, ఇది హైలైట్ అయిపోతుంది. సో అందుకని ఈ కలర్ కన్నా ఇది చేయొచ్చు. తర్వాత ఇది లైట్ గ్రీన్ చేయొచ్చు, తర్వాత లైట్ బ్లూ చేయొచ్చు. ఈ 3 కలర్స్లో మీరు ఏదైనా చేయొచ్చు. ఆరెంజ్ కూడా చేయొచ్చు, ఆరెంజ్ కలర్ కూడా చేయొచ్చు. సో ఇక మనం డిసైడ్ చేసుకొని ఏదో ఒక కలరు ఫిల్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ ఇచ్చాం కాబట్టి, సో ఎల్లో, ఈ ఎల్లో ఆకు ఏదైతే ఉందో అది ఇద్దాం. ఇది ఫిల్ చేసేటప్పుడు ఈ లెటర్స్ పాడవకుండా ఫిల్ చేయాలి, అది మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాలి. దానికి తగ్గట్టుగా బ్రష్ కూడా మీరు తీసుకోవాలి.
సో ఇలా బ్యాక్గ్రౌండ్ కలరు ఫిల్ చేయండి. ఓకే, ఇలా చేసేస్తే సరిపోతుంది. ఇంతే, ఇది స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయండి. ఓకే, ఇంకా మీరు మంచి ఎక్స్పర్ట్ అయితే, ఇంకా లెటరింగ్ రాయడంలో మీరు కమర్షియల్ ఆర్టిస్ట్ అయితే ఇక్కడ మీరు షేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీరు షాప్ బోర్డులు చూసే ఉంటారు కదా, అలా కూడా షేడింగ్ ఇస్తే 3D లా కూడా కనిపిస్తుంది, చేసుకోవచ్చు. కాకపోతే అంత డెప్త్ గా అవసరం లేదు. ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్లో ఏం అడిగారో అదే చెయ్యండి. మీరు మీ సొంత తెలివితేటలు యూజ్ చేశారనుకోండి, మీకు మార్క్స్ కూడా తగ్గించేస్తారు. మీరు ఎంత బాగా చేసినా కూడా క్వశ్చన్ పేపర్లో అడిగినట్టు చేయలేదని చెప్పి మార్క్స్ కూడా తగ్గించి వేశారనుకోండి, అప్పుడు నేను బాగా చేశానని మీరు అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చింది ఎందుకు చేయలేదు, ఓవర్గా ఎందుకు చేశారు అని చెప్పేసి మార్క్స్ కూడా తగ్గించవచ్చు. కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ని, ఏ పేపర్ అయినా సరే క్వశ్చన్ పేపర్ను దృష్టిలో పెట్టుకొని చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని మీరు కొడితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది.